సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జనవరి నెల 14వ తారీఖు లగాయితూ జనవరి 20వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే గత వారంతో పోల్చుకుంటే ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య ఒకంత తగ్గినది. అందువల్ల అష్టమ రవి దోషము, మరి ముఖ్యంగా ఈ రాశిని చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి స్థితి అష్టమ రవి, అష్టమ కుజుడు, అష్టమ బుధుడు. ఈ వారంలో అష్టమ రవి యొక్క దోషం తగ్గుముఖం పట్టడం, 18వ తారీఖు లగాయతూ శుక్రుని యొక్క బలం, ఈ రాస్యాధిపతి వృషభ రాస్యాధిపతి యొక్క బలం పెరగడం అనేటువంటి అంశాలు ఒకంత మంచి ఫలితాలని ఈ రాశి వారికి ప్రసాదిస్తూ ఉన్నాయి. అంతేకాక రాహువు చంద్రుల యొక్క బలం ఈ రాశి వారికి ఉన్నది. వెరసి 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. రాస్యాధిపతి యొక్క అనుకూలత వల్ల ఐశ్వర్యానికి లోటు ఉండదు, అనగా ఐశ్వర్యాభివృద్ధి, అలాగే ధనధాన్యాభివృద్ధి అనేటువంటిది వృషభ రాశి వారిలో కనబడుతూ ఉంటుంది. పండగ వేళ చాలా ఆనందదాయకమైనటువంటి సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని అనుభవించడానికి ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. చిన్నపాటి కుటుంబ సమస్యలు, మాట పట్టింపులు, బంధువులతోటి ఉండేటువంటి ఇబ్బందులు ఇవి ఉన్నప్పటికీ కూడా వాటిని కొంత అధిగమించగలుగుతారు. సఖ్యతను పెంచుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. మాట పట్టింపులు కానీ, తగాదాలు కానీ, అనవసరమైనటువంటి ప్రయాణాల జోలికి వెళ్ళడం కానీ ఈ రాశి వారు చాలా వరకు తగ్గించుకుంటారు. మీలో మీకు ఏర్పడేటువంటి పరివర్తన కారణం చేత ఈ వారంలో మంచి ఫలితాలను పొందగలుగుతారు. గత వారంలోనూ అంత మునుపు వారాల్లో చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనసులో ఉంచుకొని ఈ వారం ఆ తప్పిదాలు ఏవి కూడా జరగకుండా చాలా స్పష్టమైనటువంటి వైఖరిని ప్రదర్శించగలుగుతారు. సమయస్ఫూర్తితోటి ముందుకు సాగగలుగుతారు. ఆత్మవిశ్వాసం ఉంటుంది, ఆత్మస్థైర్యం ఉంటుంది. అలాగే ఒక విషయాన్ని, మీ యొక్క మనసులో ఉన్నటువంటి విషయాన్ని 10 మందిలోనూ కూడా వ్యక్తపరచడానికి ఏమాత్రం సందేహించని పరిస్థితి వృషభ రాశి వారిలో ఉన్నది. వృత్తి ఉద్యోగాల పరంగా పరిస్థితులు చాలా సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపారంలోనూ అటు ఉద్యోగంలోనూ ఉన్నతమైనటువంటి స్థితి కనబడుతూ ఉన్నది. అలాగే ఆర్థికాభివృద్ధికి అవకాశం ఉంటుంది. కుజాష్టమ దోషం వల్ల కించిత్ రుణబాధలు ఉన్నప్పటికీ కూడా అవి ఆకస్మికంగా వచ్చినటువంటి ధన వ్యయానికి సంబంధించి కొంత రుణబాధలు అయి ఉండొచ్చేమో కానీ కావాలని డబ్బు వృధాగా పోయేటువంటి పరిస్థితులు ఏవి కూడా ఈ రాశి వారిలో కనబడవు. అంతేకాక విద్యార్థులకి కొంత పరిస్థితి వ్యతిరేకంగా ఉన్నది. ఈ వారం రాసేటువంటి పోటీ పరీక్షల యందు చాలా జాగ్రత్త వహించాలి. ప్రతి హాల్ టికెట్ లేదా మీరు పట్టుకెళ్ళేటువంటివి, పరీక్షకు పట్టుకెళ్ళేటువంటివి ప్రతిదీ సరిచూసుకోవాలి. వాటి వల్ల కొంత ఇబ్బంది వాటిల్లడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కించిత్ మానసికమైనటువంటి ఇబ్బందులకి దారితీసినప్పటికీ కూడా మీ మీద ఏర్పడ్డటువంటి నీలాపనిందలు కానీ లేదా మీకు ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేటువంటి ఒత్తిడిని కానీ మీరు చక్కగా ఈ వారం అధిగమించగలుగుతారు. వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సర్పసూక్తంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అభిషేకించుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు.